కోల్కతా డాక్టర్ కేస్ దేశాన్ని అట్టుడికిస్తోంది. ఆ దుర్మార్గుణ్ణి నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ ప్రతి చోట వినిపిస్తోంది. కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ సెమినార్ హాల్లో జరిగిన హత్యాచార ఘటన ప్రతి ఒక్కరి మనసును మెలేస్తోంది. ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఒరిజినల్ పోస్టుమార్టం రిపోర్ట్ బయటకొచ్చింది. గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రిపోర్ట్ తప్పుపట్టింది. ఆమె శరీరంలో తెల్లటి జిగటలా ఉన్న ద్రవం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు డాక్టర్లు. అయితే ఆ ద్రవం ఏంటనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఎముకలు విరిగాయన్న ప్రచారాన్ని అటాప్సీ రిపోర్ట్ను కొట్టిపారేసింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చెయ్యి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీర భాగాలపై గాయాలున్నట్లు రిపోర్టులు తెలిపారు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ కేసులో ఘటన జరిగిన తర్వాత రోజు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేసు విచారణను కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది.